సంక్షేమ పథకాలు దేనికి యూజ్ అవుతుంది? సోమరిపోతులు చేయడానికే కదా అవుతుంది. రాగానే ప్రభుత్వం రాగానే ఇసుక మాఫియా అన్నారు, దానివల్ల చాలా నష్టపోయారు జనాలు. జగన్ గారు నవరత్నాలు అని చెప్తున్నారు కానీ ఈ నవరత్నాలు నవదరిద్రాలను పెట్టేట్టు లెక్కండి. అయ్యో మా పొట్టలు కొడుతున్నాడు లేబర్కి, ఎప్పుడు ప్రతి సంక్రాంతి కూడా ఇచ్చేది ఏమీ లేదు. నాకైతే చేయలేదండి, నాకు కనిపించలేదండి. ఏదో కనిపించింది అభివృద్ధి. గవర్నమెంట్ అడిగితే అంతసేపు పోస్ట్ పోన్ చేస్తుంది తప్ప ఆ డిమాండ్స్ గురించి ఇంతవరకు పర్సూ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నేను ఓడిపోతాను అని చెప్తే ఎక్కడ అవ్వదు కదండి. అందువలన నేనే గెలుస్తానని కంపల్సరీ చెప్పాలి. అభివృద్ధి అయితే లేదండి. ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేవు. అసలు ఆగనంపూడి నుంచి కోరమన్పాలెంకి వచ్చిన దారి చూసి అంత అసలు రోడ్లు అనేది పట్టించుకోలేదు అతను. నాకైతే పరిపాలన అయితే లేదు. ఎందుకు సోమరిపోతులు చేయడానికి? సంక్షేమ పథకాలు దేనికి యూజ్ అవుతుంది? సోమరిపోతులు చేయడానికే కదా అవుతుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆడు కష్టపడితేనే వస్తాయి డబ్బులు. ఆటో వేసుకుంటాడు, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుని అక్కడ మూల కూర్చుంటే ఆడికి 10,000 వస్తున్నాడు. ఆడు కష్టపడే అవసరం ఏముంది? అవునా కదా? వృత్తికి అదే చేనేత వస్త్రాలు అదే ఆటలకని వీళ్ళకని అన్నిటికీ డబ్బులు వేస్తున్నాయి. ఒక్క రైతులకు తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చింది కూడా అది వృధాయే. వయో వృద్ధులకు ఇచ్చింది కూడా పర్వాలేదు. నాకైతే అభివృద్ధి అయితే కనిపించలేదండి. ఏవి కూడా నాకు అభివృద్ధి లాగా అయితే అనిపించలేదు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెంది స్టీల్ ప్లాంట్ లాభాలు ఉన్నదాన్ని నష్టాల్లో ఉన్నదాన్ని చూపించి దాన్ని అమ్మడానికి రెడీ అయ్యాడు కదా, అవునా కదా? ఇప్పుడు అది అయితే నష్టాల్లోనైతే లేదు, లాభాల్లోనే ఉంది. ఇప్పుడు నష్టాల్లో ఉన్న దాన్ని గవర్నమెంట్ ఆదుకుంటే ఎందుకు అవ్వదు? అవుతుందా అవదా? కానీ వాళ్ళు ఎందుకు అమ్మడానికి చూస్తున్నారు? నాకైతే చేయలేదండి, నాకు కనిపించలేదండి. ఏదో కనిపించింది అభివృద్ధి. మనకి రోడ్లే చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. అదే అందులోనే మనకి తెలుస్తుంది అతను అభివృద్ధి ఉందా లేదని తెలుస్తుంది కదా. ఉన్న బస్ స్టాప్ని ఎరగొట్టి దాన్ని మళ్ళీ మేక్ ఓవర్ చేసి ఇది విజయసాయి రెడ్డి స్పాన్సర్ చేశారు. ఎందుకండి? ప్రజల సొమ్ముతో తీసుకొని ఇతను స్పాన్సర్ చేశారు. అది దాన్ని బోర్డులు పెట్టుకోవడం ఎందుకు? అంతా ప్రజలదే కదా సొమ్ము. ఉన్న బస్ స్టాప్లని పగలగొట్టడం, బాగున్నట్లని మళ్ళీ వాటిని కట్టడం, ఇవన్నీ అవసరమా? బాగా పెరిగాయి, విపరీతంగా పెరిగాయి. మరి అది తెలియదు, అది అతనికి తెలియాలి. గవర్నమెంట్ అతనికే తెలియాలి. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అంతే. అదనైతే నాకైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే నాకేం నచ్చలేదండి. వస్తే ఇంకా ప్రజలను ఇంకా అడుక్కుని తినడానికి చేస్తాడు. ఇంకా మనం అడుక్కొని తినడానికి మనకు రాతలో రాసిపెట్టి ఉందనుకోండి, ఖచ్చితంగా అతనే వస్తాడు. నేను ఎవరు వస్తే బాగుంటుంది అని ప్రజలకి మంచి చేసిన వాళ్ళు వస్తే బాగుంటుంది. నేను వీళ్ళు వాళ్ళని ఎవరైనా నేను రిఫర్ చేయను. ఎందుకంటే ఎవరైనా రాజకీయ నాయకులు అంటే ఎవరైనా అలాగే ఉంటారు. వీళ్ళు వాళ్ళని నన్ను ప్రజలకి మంచి చేసిన వాళ్ళు రావాలి. ప్రజల్లో నుంచే ఒక వ్యక్తి వచ్చి ప్రజలను బాగు చేయాలి. ఇప్పుడున్న వాళ్ళకన్నా అభివృద్ధి అయితే పర్లేదండి, కానీ నిత్యావసర దాని మాత్రం ప్రభుత్వం దాంట్లో విఫలం అయిపోయింది. ప్రతి దాని మీద రేట్ ఎక్కువ ఉంది. అలాగే ఇతన నవరత్నాలు పెట్టారు కానీ అయితే కొంతమందికి లబ్ధి పొందుతుంటారు, వాళ్ళ వరకు బాగానే ఉంటుంది. మరి మిగతా వాళ్ళది భారం అంతా మిగతా వాళ్ళు కూడా పడుతుంది కదండి. ఈ ధరలు పెంచడం వల్ల ఈ లబ్ధి పొందినోడికి పర్లేదు, లబ్ధి పొందిపోయిన వాళ్ళకి కూడా ఈ భారం పడుతుంది. అది ఒకటే తప్ప ఇంకేయట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇవి కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గించలేకపోతున్నట్టు. ఇవి ఈ పథకాలు పెట్టడం వల్ల ఈ పథకాలు ఎందులో తీయాలండి? ఇందులో నుంచి కానీ తీయాలి కదండి. ఇప్పుడు ఖజానా నుంచి రాదు కదండి, ఇందులోంచే మన డబ్బుల నుంచే తీయాలి. వీటిని పథకాలు అనేది ఎక్కడి నుంచి వస్తాయండి? మనమే మన డబ్బులే ఇస్తున్నాం, మన డబ్బులు మనకే ఇస్తాం తప్ప ఇంకేయట్లేదు. అందులోనే ఉద్యోగాలు అయితే లేవు. అసలు రోడ్ల పరిస్థితి కొన్ని ఏరియాలో బాగానే చేశారు. మరి లూప్ లైన్లో అంటే మనకు తెలియదు కానండి. మెట్రో సిటీలు అని ఏ సిటీలు అయినా సరే మొత్తం జిల్లా మొత్తం వరకు చేశారు. ఒకవేళ ఇన్ కేస్ ఇంకేమైనా అంటే లూప్ లైన్లు ఏమైనా ఉంటే చేయకపోవచ్చు. కానీ మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసారు స్టూడెంట్స్ అంతా ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు, చదువుకున్న చాలామంది ఉన్నారు. అంతే ఇన్ కేస్ మా అబ్బాయి డిగ్రీ చదివి 2 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు. డిగ్రీ చదివి 2 సంవత్సరాలు ఖాళీ అవుతాడు. మరి ఇదే చెప్తాను, ఈయన ఏంటంటే ఈ నవరత్నాల మీద దృష్టిలో ఉన్నాడు తప్ప మిగతా దృష్టిలో ఏంటంటే మనం లేవండి. పరిశ్రమ ఏ నాయకుడైనా సరే పరిశ్రమ తేవాలండి. పరిశ్రమ తెచ్చినాడే ఆ రోజు గొప్పగా దేశం బాగుంటుంది. రాష్ట్రం అంటే పెద్దగా అభివృద్ధి అంత ఎట్లేదండి. రోడ్లు ఏం బాగలేదు, పరిపాలన అంటే అంత ఇది లేదు. అంటే ఆ పథకాలు ఈ పథకాలు అని పెట్టేసి అంటే అందిన వాళ్ళకి అందుతుంది, లేని వాళ్ళకి ఏటీ లేదు. దానివల్ల ఏంటంటే మరి ఇబ్బంది పడిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దొరికిన వాళ్ళు సంతోషిస్తున్నారు. ఒక ఛాన్స్ అని అడిగి చాలా ముంచేశారండి. లేదండి పరిశ్రమలు ఎట్లా అభివృద్ధి అంటే మరి వాళ్ళు ఈ పథకాల వల్లనే వాటిలో డబ్బులు అంటే అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి అలాగా ఇచ్చేస్తున్నారు. ముందు రేట్లు బాగుంది కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ రేట్లు చాలా. తెలుగుదేశం వస్తే బాగుంటుందని అనుకోండి. తెలుగుదేశం కొంచెం అనుభవం, అతను
చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నది, చాలా అంటే ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అందువల్ల ఏంటంటే అతనికి అనుభవం కూడా బాగున్నది. దాన్ని బట్టి వస్తే మంచిది అనేసి మేము అనుకుంటాం. అభివృద్ధి పరిపాలన అంటే ఎలా ఉందంటే చాలా మంది లేబరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రాగానే ప్రభుత్వం రాగానే ఇసుక మాఫియా అన్నారు. దానివల్ల చాలా నష్టపోయారు జనాలు. తర్వాత ప్రజలకి లేబర్కి అనేది చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు చేస్తారండి, అన్నీ కూడా నెరవేర్చలేదు. కాకపోతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లోని ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే వారి మనస్తత్వాలు చెప్పకూడదు. అభివృద్ధి అంటే ఇంకా ఆయన అంతా సంపాదించుకోవడం, ఆయన పేరు సంపాదించుకోవడం, అంతకు మించి ఇంకేమీ లేదు. ప్రజలకు చేసేది ఏమీ లేదు. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మన రాష్ట్రానికి చాలా భయంకరమైన వార్తలు, ఎవరి ద్వారా విన్నా సరే భయంకరమైన వార్తలు. అయ్యో మా పట్టులు కొడుతున్నాడు, లేబర్కి ఎప్పుడు ప్రతి సంక్రాంతి కూడా ఇచ్చేది ఏమీ లేదు. ఆ బియ్యం అన్నాడు, ఎన్నో అన్నాడు, ఉట్టు బియ్యం తప్ప ఇంకేమీ లేదు. ఆ బియ్యం కూడా సరైన ఇవ్వట్లేదు. మళ్ళీ ఆ పరిస్థితి లేదండి. రాజకీయం మార్చాలి. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు, మార్చేయాలి. మనకు కావాల్సిన నాయకులు ప్రజలకి, లేబర్కి, అందరికీ కూడా పేదవాళ్ళకి కావాల్సిన నాయకులు కావాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇది రిటైర్డ్ పెన్షనర్స్ స్టేట్ గవర్నమెంట్, వీళ్ళకి 2018 నుంచి డిఆర్ రావాలి. అంటే సుమారు ఒక్కొక్కరికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు రావాలి. పైగా 11వ పిఆర్సీలో ఇంతవరకు ఎరియర్స్ ఇవ్వాలి, అది సుమారు 50,000 రావాలి. పైగా మెడికల్ రీఎంబర్స్మెంట్ 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచమంటున్నాం. అదిగాక వీళ్ళు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కే ఎలిజిబిలిటీ ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే మొత్తం అన్ని హాస్పిటల్స్ కి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వమని కోరుతాం. గవర్నమెంట్ అడిగితే అంతసేపు పోస్ట్ పోన్ చేస్తుంది తప్ప ఆ డిమాండ్స్ గురించి ఇంతవరకు పర్సూ చేయాలి. సరే, దీని మీద యాక్షన్ ప్రోగ్రాంలో ఈరోజు బాగా లేట్ అవుతున్నాయండి. కొంతమందికి 28 డిసెంబర్లో రిటైర్ అయిన వాళ్ళ వరకు ఇంతవరకు ఎరల్ని వేవల, అంటే సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలు బకాయి ఉంది. 28 డిసెంబర్లో వాళ్ళు రిటైర్ అయ్యారు. మరి ప్రతి నెల పెన్షన్ కూడా 1వ తారీఖు ఇవ్వట్ల, 10వ తారీఖు 15వ తారీఖు అలా అవుతుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 160 మంది దీనిలో పెన్షన్ మీద ఆధారపడి ఉన్నారు. మరి వాళ్ళేమో 1వ తారీఖున రెంట్లు కానీ, పాల బిల్లు కానీ, సరుకులు, వీటన్నిటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువలన జీతాల కంటే ముందు పెన్షన్ ఇవ్వమని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ముందు ప్రజలందరూ అవినీతి పరులేనండి. అందరూ కూడా పథకాల కోసం, ప్రభుత్వ పథకాల కోసం తప్పుడు సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ముందు కాజేసి ప్రజలే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, చాలా మంది ఉన్నతోద్యోగులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకటి కాకుండా ఎక్కువ రేషన్ కార్డులు తీసుకుంటూ పింఛన్లు అయ్యి వాళ్ళు పొందుతున్నారండి. ముందుగా వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు తయారు చేసుకుంటున్నారండి. ఈ రాష్ట్ర పరిపాలన అంటే ఇంకా మరి దీనంతా ఇదే లేదండి. ఇప్పుడు జగన్ గారు నవరత్నాలు అని చెప్తున్నారు కానీ ఈ నవరత్నాలు కానీ నవదరిద్రాలను పెట్టేట్టు లెక్కండి. ఇందులో ఫస్ట్ జగన్ అన్న గోత్ర పథకం వస్తుందండి. ఈ గోత్ర పథకం కానీ మనం చూస్తే ఇందులోనే అసలు ప్రభుత్వం తీసుకున్న రోడ్ ట్యాక్స్ అంతా ఏడు చేస్తుందో తెలియదండి. ఈ రోడ్ ట్యాక్స్ అంతా మొత్తం దుర్వినియోగం అయిపోతుందండి. ఏ పన్ను తీసుకున్న దాంట్లో ఏదైనా కొంత మిగిలితే ఇతర దానికి వాడాలి కానీ రోడ్ల కోసం పన్నులు వసూలు చేసి ఆ మొత్తం పన్నులన్నీ ఇతనే కాజేసేసి ఒక్కటి కూడా రోడ్డు ఖర్చు పెట్టలేదండి. దీనివల్ల ప్రయాణాలు జరగడం లేదు, వాహనాలు పాడైపోతున్నాయి, పేషెంట్లు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఫ్యూయల్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ రోడ్లన్నీ ధూళి పట్టేసి ఎవరు రోడ్డు మీద నడిస్తే డస్ట్ అలర్జీలతో నీటితాడుతూ ఇబ్బందులు పడవలసి వస్తుందండి. పరిశ్రమలని కాదు సార్, అసలు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి. ఇతను ఓన్లీ ప్రజలను లంచగొంటిగాళ్ళుగా గుర్తించి ఓన్లీ డబ్బులు పథకాల రూపంలో చూపించి కాజేస్తున్నాడు తప్పితే కానీ ఇందులో ఇతరత్రంగా అభివృద్ధి అంటూ ఏమీ లేదండి. ఈ లంచాలకు అమ్ముడిపోయిన వాళ్ళు ఎవడో ఓటేస్తే వేయాలి తప్పితే కానీ దీని మీద అవగాహన ఉన్నవాడు ఎవడో ఓటేసినా అనవసరం అండి. సార్ ప్రతి ఒక్కరు కూడా నేను ఓడిపోతాను అని చెప్తే ఎక్కడ అవ్వదు కదండి. అందువలన నేనే గెలుస్తానని కంపల్సరీ చెప్పాలి. మళ్ళీ వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సర్వీస్ అయిపోయినట్టు, నాశనం అయిపోయినట్టండి. ఇంకా దాని విషయంలో మనం మాట్లాడాల్సిన ప్రసక్తి లేదు. ఇది మెజారిటీ ఇచ్చారు అని మనం అనుకుంటున్నాం కానండి, ఇది అప్పుడు ఎలక్షన్లో కూడా మాయ జరిగిందండి. అందుకే ఈ మాయను మనం గుర్తించాలంటే ఒకటే, జగన్మోహన్ రెడ్డి మోడీ మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏది కూడా టీవీ న్యూస్లో రాదండి, ఏ మీడియాలోనే రాదండి. ఇది మోడీ గారి ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు తప్పితే కానీ ప్రజల ఓట్లతో కాదండి. పరిపాలన మారాలండి. పరిపాలన మారడానికి ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజల తాలూకా లోపాలని, లోటుపాట్లని అవగాహన చేసుకొని ప్రజలకి లంచం కింద ఏదో పథకాలు చూపిస్తూ కాజేస్తున్నారు తప్పితే కానీ ఏ ఒక్కడు కూడా ఈ పథకాల కోసం ఆలోచిస్తున్నారు తప్పితే కానీ పరిపాలన వల్ల నాకు ఏటి నష్టం జరుగుతుందని ఆలోచించట్లేదండి. ఈ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా ఏటి ఆలోచిస్తున్నారంటే మిగతా వాడు వెళ్ళకపోతే పోనీ నాకు వస్తుందా లేదని ఆలోచిస్తున్నారు. దీనివల్ల కరెన్సీ విలువ తగ్గిపోతుంది, సమాజంలో అన్నీ పోతున్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు ఇతనికి సర్పంచుల వ్యవస్థ వ్యతిరేకం అయిపోయారు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వ్యతిరేకం అయిపోయారు, ప్రజల్లో కూడా చాలామంది వ్యతిరేకత ఉన్నారు. ఒక్క పింఛనులు తీసుకున్న వాళ్ళు, పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేసినంత మాత్రం ఎవడు గెలిచేటండి.